దురాశ మనిషిని దుర్మార్గుణ్ణి చేస్తుంది. మంచి చెడులు మర్చిపోయి ఘోరాలకు ఒడిగెట్టేలా ప్రేరేపిస్తోంది. మానవ రక్తంతో పూజలు చేస్తే ధన పిశాచి సంతృప్తి చెందుతుందట. నిధులు నిక్షేపాలను కానుకగా ఇస్తుందట. ఎవడు చెప్పాడో గాని ఆ మాటల్ని గుడ్డిగా నమ్మి ఒక కుటుంబం అరాచకంగా తయారైంది. పక్కింటి పిల్లాన్ని క్షుద్రశక్తులకి బలివ్వాలని చూశారు. అది కుదరకపోయేసరికి అప్పరంగా వచ్చే సొమ్ము మీద యావతో ఏకంగా ఇంట్లోని బామ్మనే కడతీర్చాలని చూశారు. ఎంత నేరం! ఇప్పటి వరకు చెప్పుకునేది ఈ మాయిదారి కుటుంబం గురించే. వీళ్ళు తమ స్వార్థం కోసం ఎవరినైనా బలి తీసుకుంటారు. డబ్బు, గుప్త నిధుల కోసం పసి ప్రాణాన్నైనా, పండు ముదుసిల్నైనా వదిలిపెట్టట్లేదు. అనంతపురం జిల్లా చర్లపల్లికి చెందిన శాంతమ్మ, చెన్నకేశవులు దంపతులు పుట్టపర్తిలోని సాయినగర్లో నివాసముంటున్నారు. వారికి 2 కొడుకులు. ఈ మధ్యకాలంలో ఈ కుటుంబానికి మూఢనమ్మకాలు పెరిగిపోయాయి. నిధుల కోసం ఇంట్లోనే క్షుద్ర పూజలు చేయసాగారు. శాంతమ్మ తరచూ పూనకంతో ఊగిపోతూ ఉంటుంది. రక్తంతో తన దాహం తీరిస్తే కావలసినంత ధనం వస్తుందని నోటికొచ్చిన వాగుడు వాగింది శాంతమ్మ. దీంతో కుటుంబ సభ్యులు విచక్షణ కోల్పోయారు. క్షుద్ర పూజలు మొదలుపెట్టారు. బుధవారం నాడు 12 ఏళ్ల పక్కింటి నరహరిని ఇంటికి తీసుకొచ్చారు. పూజా గదిలోకి తీసుకెళ్లి కత్తితో చెయ్యి కొయ్యసాగారు. భయాందోళనకు గురైన బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. శాంతమ్మ కుటుంబం చేస్తున్న పని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పూజా గది తలుపులు పగలగొట్టి బాలుడిని వారి బారి నుంచి రక్షించారు. బయటకు వచ్చి ఇట్లా అంత పూసుకుంది వాడిని కొడుకులు ఇట్లా తీడు ఇట్లా ముద్దులు పెట్టి వాడిని అట్లా చేస్తాందో వచ్చి బయటకు పట్టుకొని అట్లా ఇడుచుకొని ఉన్నారు. మళ్ళీ ఈ రోజు పొద్దున్నే ఇంటి దగ్గరికి వాళ్ళ కొడుకును పంపించి మా ఇంట్లో సమస్య ఉంది, నేను మీ కొడుకును పంపిండి సమస్య తీర్చాలి అని చెప్తున్నారు. తీవ్రంగా మందలించిన స్థానికులు ఆ కుటుంబాన్ని సొంతూరైన చర్లపల్లికి తరిమేశారు. అక్కడా బుద్ధిగా ఉండలేది అరాచక శక్తులు. ఎలాగైనా ధనపిశాచిని వశం చేసుకుని నిధుల్ని సొంతం చేసుకోవాలనుకున్నారు. పూజకు కావలసిన రక్తాన్ని సేకరించేందుకు తల్లి రామాంజనమ్మనే ఎంచుకుంది శాంతమ్మ. రామాంజనమ్మను కట్టేసి కత్తితో తీవ్రంగా గాయపరిచింది. ఆ పెద్దావిడ కేకలు విన్న స్థానికులు తలుపులు బద్దలు కొట్టి ఆమెను కాపాడారు. గాయాలు పాలైన రామాంజనమ్మను పోలీసులు చికిత్స కోసం అనంతపురం తరలించారు. డబ్బు మనిషిని పిశాచించేస్తోంది. పాపిష్టి సొమ్ము కోసం బంధాలు, అనుబంధాలు మర్చిపోయి ఒక్కరోజులో 2 ప్రాణాలు తీయటానికి ప్రయత్నించిన ఈ కుటుంబం సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు కానే కాదు.